ఒక్కసారి తెలంగాణ ఉత్తర తెలంగాణకి వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, వెంకట్, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ కొనసాగుతుంది. సేమ్ టైంలో ఈవీఎంలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా మొదలైందని చెప్పచ్చు. అయితే వర్ధన్నపేటకు సంబంధించినటువంటి ఈవీఎంల కౌంటింగ్ పూర్తయింది, కానీ అఫీషియల్గా రావాల్సి ఉంది. అక్కడ ఇప్పటివరకు మొదటి రౌండ్కు సంబంధించి 1700 లీడ్ వచ్చినట్టుగా ఏజెంట్లు అయితే బయటకు వచ్చి చెప్పారు, కానీ అఫీషియల్గా ఆ రిజల్ట్ రావాల్సి ఉంది. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల మొదటి రౌండ్ పూర్తయిన తర్వాతనే ఆ రిజల్ట్ అంతా బయటకు వస్తుంది. కానీ మొదటి రౌండ్కి సంబంధించి మాత్రం అన్అఫీషియల్గా అక్కడ పూర్తయింది సమాచారం ప్రకారం. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 1700 ఓట్ల మెజారిటీ ఉన్నట్టుగా తెలుస్తుంది. సేమ్ టైంలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటివరకు జరిగినటువంటి కౌంటింగ్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్కు దాదాపు 12,000 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో మెజారిటీ ఇప్పటివరకు కౌంటింగ్ జరిగిన దాని ప్రకారం కాంగ్రెస్కు లీడ్ వచ్చినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. జనరల్గా కూడా పోస్టల్ బ్యాలెట్ ఎప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగానే చూస్తుంటారు, అఫీషియల్స్ అంతా కూడా ఉద్యోగులు వేసే ఓటు. కానీ ఇప్పుడు చూస్తే అధికార పార్టీకి అనుకూలంగానే ఈ ఓటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ చూస్తే సేమ్ టైంలో వర్ధన్నపేటకు సంబంధించినటువంటి మొదటి రౌండ్కు సంబంధించి చూస్తే కూడా అదే కనిపిస్తుంది. అయితే మొత్తం ఈసారి ట్రెండ్స్ కావచ్చు, లేకపోతే ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి కూడా చూస్తే చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేదే ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇప్పటివరకు వచ్చాయి. రాజకీయ విశ్లేషకులు కూడా అదే అంచనా వేస్తూ వచ్చారు. సేమ్ టైంలో బీజేపీకి సంబంధించి కూడా అలాంటి ట్రెండ్స్నే చూస్తున్నారు. ఆ పార్టీ కూడా సైలెంట్ ఓటు మీదనే నమ్ముకుందని చెప్పచ్చు. చాలా చోట్ల మోదీకి సంబంధించి యూత్ ఓట్లు తమకు ఎక్కువగా పడ్డాయి కాబట్టి చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఆ ఓట్లు అనేది బీజేపీ చెప్తుంది. అయితే ఈ రెండింటి మధ్యన బీఆర్ఎస్ కొన్ని నియోజకవర్గాలలో కొంత పోటీ కనిపించినప్పటికీ కూడా మొత్తం బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్యనే ఈ పోటీ అంతా కూడా కొనసాగిందని చెప్పొచ్చు. ప్రజెంట్ కౌంటింగ్ సంబంధించినటువంటి ట్రెండ్స్ కూడా అదే స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కడియం కావ్య ఆమె బరిలో నిలిచారు, డాక్టర్గా పనిచేశారు, స్వచ్ఛంద సంస్థలలో ఆమె నిర్వహిస్తూ వచ్చున్నారు. ఆమె తండ్రి కడియం సిఆర్ సీనియర్ పొలిటీషియన్, ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ప్రస్తుతం స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యేగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. ఆయన కూతురే కడియం కావ్య ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. ఇవంతా రాజకీయ అనుభవం కావచ్చు, లేకపోతే ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఎక్కువ అవకాశాలు ఉండడంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉండడం కలిసి వస్తుందనేది భావన ఆ పార్టీలో కూడా ఉంది. అదే ధీమా వ్యక్తం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హన్మకొండ జెడ్పీ చైర్మన్గా సుధీర్ కుమార్ ఉన్నారు. ఆయన ఈసారి జెడ్పీ చైర్మన్ నుంచి ఎంపీగా తొలిసారి బరిలో నిలిచారని చెప్పచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ ప్రచారం చేశారు. తర్వాత కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చాలా గట్టి పోటీ ఇస్తున్నామనేది చెప్తున్నారు ట్రెండ్గా.